మహాలక్ష్మి అర్చనతో ఇలా చెప్తూ ఉంటుంది. అప్పుడు శివకృష్ణకు హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు మనమందరం సుమతి కోసం ఎదురు చూసాము. అదే టైంలో ఈ విద్యాదేవి ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రే శివకృష్ణను వెళ్ళి కలిసి వచ్చింది. ఆ తర్వాత శివకృష్ణ క్యూర్ అయ్యాడని, డిశ్చార్జ్ అయ్యాడని కూడా తెలిసింది. అంతేకాదు సీతపై స్పెషల్ కేర్ చూపిస్తుంది. ప్రీతి రాములను దగ్గర చేసుకోవాలని చూస్తుంది. ఒకసారి మనం ఆ విద్యాదేవిని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తే శివకృష్ణ తన ఊరికి తీసుకెళ్ళాడు. సో వీటన్నిటిని గురించి ఆలోచిస్తుంటే విద్యాదేవి సుమతి అని అనుమానంగా ఉంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే, నువ్వు చెప్తుంటే నాకు కూడా డౌట్ వస్తుంది మహా అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. రేపు శివకృష్ణ రాఖీ కట్టించుకోవడానికి వస్తాడు కదా, అప్పుడు అసలు విద్యాదేవి శివకృష్ణ మధ్య ఉన్న సంబంధం ఏంటో బయట పెడతాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే, రేపు ఏం చేస్తావు మహా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే మహాలక్ష్మి ఏదో ప్లాన్ చెప్తూ ఉంటుంది. అదంతా కూడా మనకి వినిపించదు. ప్లాన్ విన్న అర్చన సూపర్ మహా అని చెప్తూ ఉంటుంది. రేపటితో విద్యాదేవి శివకృష్ణ బండారం బయటపడబోతుంది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే, సీతకు కూడా నిన్న భలే జలకిచ్చావు మహా, మన వీధిలో వాళ్ళు ఎవరు కూడా సీతకి టైలరింగ్ పని ఇవ్వకుండా భలే చేశావు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. మరి ఈ మహాలక్ష్మితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆ సీతకు తెలుస్తుంది. ఇంట్లో ఉండి పని మనిషిలాగా వంటలు చేయటం తప్ప ఇక సీత ఏమీ చేయలేదు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే, సీతకు భలే జలకిచ్చావు మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా ఎక్కడికో వెళ్దామని బయలుదేరుతూ ఉంటారు. అప్పుడే చీరలమ్మ చీరలు, రంగురంగు చీరలు, మీకు నచ్చిన చీరలు, మెచ్చిన చీరలు అని చెప్పి సీత గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే, అవును మహా, తెలిసిన వాళ్ళ వాయిస్లా ఉంది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. రండక్క రండి, మీకోసం వచ్చిన మీరు మెచ్చిన చీరలు అతి తక్కువ ధరలో తీసుకెళ్తారు అని చెప్పి సీత అంటూ ఉంటే, ఇక మహాలక్ష్మి ఒక్కసారిగా సీత మొహం చూసి షాక్ అవుతుంది. మహా ఆ చీరలు అమ్ముతుంది సీత, ఆ సీత వల్ల మన కుటుంబ పరువు పోతుంది అని చెప్పి అర్చన అంటూ ఉంటే, ఇక సీత ఒక్క నిమిషం ఆగి మహాలక్ష్మి అర్చనను చూస్తుంది. ఓ మీరా అని చెప్పి మనసులో అనుకుని, రండి మేడం రండి, మీకు నచ్చిన చీరలు మా దగ్గర ఉన్నాయి. గద్వాల చీరలు కావాలా, పట్టు చీరలు కావాలా, కంచి పట్టు కావాలా, ఏది కావాలో చెప్పండి అని చెప్పి సీత అంటూ ఉంటే, ఏం చేస్తున్నావే, నీకు అర్థమవుతుందా, ఇలాంటి పనులు చేయటానికి నీకు సిగ్గు లేదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే, నేనేమైనా దొంగతనం చేశానా, లేకపోతే అడుక్కుంటున్నానా, చీరలే కదా అమ్ముకుంటుంది, మరేం చేయమంటారు, వీధిలో బ్లౌజులు కుడదామంటే నాకు ఎవ్వరు కూడా పని ఇవ్వకుండా చేశారు, చీరలు అమ్ముకోవడం కూడా తప్పేనా అని చెప్పి సీత అంటూ ఉంటుంది. అసలు ఎవరైనా చూస్తే మా పరువు పోతుంది సీత అని చెప్పి, నువ్వు మా కోడలువని అందరికీ తెలుసు అని అర్చన అంటూ ఉంటే, అందుకే పక్క వీధికి వచ్చి అమ్ముకుంటున్నాను అని చెప్పి సీత చెప్తుంది. ఈ రోడ్డు మీద తోపుడు బండి మీద చీరలు అమ్మటం ఏంటి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే, మీరు షోరూంలో చీరలు తీసుకుంటారా అని చెప్పి సీత అంటూ ఉంటే, నీ సంగతి ఇలా కాదు ఉండు చెప్తానని చెప్పి మహాలక్ష్మి ఆ తోపుడు బండి మీద ఉన్న చీరలన్నీ కూడా బయటకు విసిరేస్తూ ఉంటుంది. ఆగండి అత్తయ్య ఆగండి అని చెప్పి సీత అడ్డుకుంటూ ఉంటే, అర్చన సీత చేతులు గట్టిగా పట్టుకుంటుంది. ఇక మహాలక్ష్మి అన్నిటిని కూడా కింద పడేస్తుంది. నీ సంగతి ఇలా కాదు, ఇంటికి పదవే చెప్తాను అని చెప్పి మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా సీతని బలవంతంగా ఇంటికి లాక్కెళ్తూ ఉంటారు. ఇక సీతను ఇంట్లోకి లాక్కెళ్ళి గట్టిగా నెట్టేస్తుంది. మహాలక్ష్మి సీత కింద పడిపోతూ ఉంటే రామ్ సీతను గట్టిగా పట్టుకుంటాడు. సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. సీత ఏం చేసిందో ఎందుకు అంతలా నెట్టేస్తున్నారు అని చెప్పి రామ్ అంటూ ఉంటే, సీత ఏదో చేయకూడని పని చేసి ఉంటుంది, అందుకే మహా ఇంతలా కోపం వచ్చింది అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటే, ఈ సీతకి ఏం పని ఉంది, ఏదో ఒక పనిలో చేస్తూ ఉంటుంది కదా అని చెప్పి గిరి అంటూ ఉంటాడు. సీత మన పరువు తీసింది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. అసలు సీత ఏం చేసిందంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అని చెప్పి రామ్ అంటూ ఉంటే, సీత ఈ వీధుల్లో రోడ్డు మీద తోపుడు బండి మీద చీరలు అమ్ముతుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. సీత చీరలు అమ్ముతుందా అని చెప్పి రామ్ అంటూ ఉంటే, ఏంటి సీత నీకు అంత అవసరం ఏంటి అని చెప్పి రామ్ అంటూ ఉంటే, అమ్మ పెట్టదు అడుక్కు తినివ్వదు అన్నట్టుంది నా సంపాదన కోసం నేను పనిచేస్తున్నా అని చెప్పి సీత చెప్తూ ఉంటే, రోడ్డు మీద చీరలు అమ్మితే ఎంత వస్తాయి, రోజుకి 200 500 అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే, మేం రెస్టారెంట్కి వెళ్ళి
టిప్పే 500 ఇస్తాం తెలుసా అని చెప్పి గిరి అంటూ ఉంటాడు. నాకు అవన్నీ అనవసరం, నా సంపాదన నాకు ఉండాలి అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. అయినా నేనేం తప్పు చేయలేదు కదా, నేను చేస్తుంది మంచి పనే కదా అని చెప్పి సీత అంటూ ఉంటే, సీత మన స్టేటస్ అది కాదు, మన స్టేటస్ తగ్గ పనులు చేయాలి అని అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏంటి జన ఈ సీత అలా మాట్లాడుతుంది, రామ్ సీతకు నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు అని చెప్పి మహాలక్ష్మి ఉంటే సీత నువ్వు తోపుడు బండి మీద చీరలు అమ్ముకో, స్టేటస్ నీది కాదు, మన స్టేటస్ తగ్గట్టు చేయాలి, మనం ఒక షోరూమ్ పెట్టుకోవాలి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే, నా దగ్గర అంత డబ్బులు లేదు మామ అని చెప్పి సీత అంటూ ఉంటుంది. అసలు నిన్ను ఎవరు సంపాదించాలన్నారు అని చెప్పి జనార్దన్ గిరి అడుగుతూ ఉంటారు. ఇక సీత మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటే, నీ కారణాలు ఏమైనా అయ్యి ఉండొచ్చు సీత, ఇలా రోడ్డు మీద చీరలమ్మి మా పరువు తీస్తానంటే ఊరుకునేదే లేదు అని చెప్పి మహాలక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మేము చూసాం కాబట్టి సరిపోయింది, అదే రోడ్డు మీద ఇంకెవరైనా చూసుంటే మన కుటుంబం పరువు పోయేది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. సీత ఇలాంటి పిచ్చి పనులు చేసి మహావదనకు కోపం తెప్పిస్తుంది అని చెప్పి గిరి అంటాడు. సీత పల్లెటూరు బుద్ధులు ఏమైనా ఉంటే నువ్వు మీ ఊర్లో చూపించుకో, అంతేకాని ఇక్కడ చూపించకు అని మన కుటుంబ పరువు బ్రేక్ న్యూస్లో చూపించేలా చేయకు. రామ్ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, సీతకు అర్థమయ్యేలా చెప్పు అని చెప్పి జనార్దన్ ఉంటే నేను చూసుకుంటాను నాన్న, మీరు వెళ్ళండి అని చెప్పి రామ్ అంటాడు. రా సీత వెళ్దాం అని చెప్పి రామ్ అంటాడు. ఇక సీత ఒంటరిగా కూర్చుని కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రామ్ వెళ్ళి సీత పక్కన కూర్చోగానే సీత లేచి వెళ్ళిపోబోతుంది. ఏంటి సీత, ఇంకా ఆ విషయాన్ని మర్చిపోలేదా, నువ్వు వీధిలో చీరలు అమ్మటం ఏంటి సీత, నాకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి రామ్ అంటాడు. అయినా నీకు అంత అవసరం ఏంటి సీత, పిన్ని నీ మంచికే కదా చెప్తుందని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. పిన్ని నీకు ఏం చేసినా కూడా అది మంచిదే మామ, కానీ నేను ఎందుకు ఇలా చేశానో నీకు తెలియదు కదా అని చెప్పి సీత అంటూ ఉంటే, సంపాదన కోసం అని చెప్పావు కదా సీత అని చెప్పి రామ్ అంటాడు. కాదు మామ, నా ఆత్మగౌరవం కోసం అని చెప్పి సీత అంటుంది. ఆత్మగౌరవమా అని చెప్పి రామ్ అంటూ ఉంటే, అవును మామ, నిన్న మన ఇంటికి గెస్టులు వచ్చారు, వాళ్ళ ముందు మహాలక్ష్మి అత్తయ్య నాకు చదువు లేదని ఏ బిజినెస్ చేయలేమని అర్చనతో అత్తయ్యతో కలిసి హేళన చేసింది, అందుకే నేను ఏదో ఒక బిజినెస్ చేసి నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలని అనుకున్నాను మామ అని చెప్పి సీత చెప్తూ ఉంటే, అయితే ఇలా కాదు సీత, మనం స్టేటస్కి తగ్గ బిజినెస్ చెయ్యి, ఎంత డబ్బులు కావాలో అంత నేను ఇస్తానని చెప్పి రామ్ చెప్తూ ఉంటే, వద్దు మామ, రేపటి రోజున నా కొడుకు దగ్గర డబ్బులు తీసుకున్నామని మీ పిన్ని అంటుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటే, నేను ఆవిడకు కొడుకునైతే నీకు మొగుడిని కదా అని చెప్పి సీత చెప్పి రామ్ అంటాడు. అది కాదు మామ, ఏదో ఒక రోజున నీ అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాను, ప్రస్తుతం నేను నా కాళ్ళ మీద నిలబడతానని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. నన్ను ఇవ్వద్దంటావు, నీ దగ్గర లేవు, ఎలా బిజినెస్ చేస్తావు సీత అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు. నా సంకల్పం బలంగా ఉంటే ఏదో ఒక దారిలో డబ్బు వస్తుంది మామ అని చెప్పి సీత చెప్తూ ఉంటే, నువ్వు దీవిస్తే తప్పకుండా జరుగుతుంది మామ అని చెప్పి సీత అంటూ ఉంటుంది. అయితే నాకు ఒక ముద్దులు ఒక హగ్గు ఇచ్చేసి సీత దీవిస్తానని రామ్ అంటూ ఉంటే, ఇక అలా కూడా దీవిస్తారు మామ అని చెప్పి సీత అంటూ ఉంటే, అవును స్వామీజీ చెప్పారు అని చెప్పి రామ్ అంటాడు. ఏ స్వామీజీ మామ అని చెప్పి సీత అడుగుతూ ఉంటే, రామానంద స్వామీజీ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. ఆయన ఎవరు అని చెప్పి సీత అడుగుతూ ఉంటే, నీ భర్త అని చెప్పి రామ్ అంటాడు. ఇక సీతారాం ఇద్దరు కూడా కొంచెం సేపు హగ్ చేసుకుని సంతోషపడుతూ ఉంటారు. నువ్వు ఏ పని చేసినా నాకేం ఇబ్బంది లేదు, కానీ నువ్వు ఎక్కడ కష్టపడతావో అని నాకు బాధ సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటే, కష్టపడిందే ఏది కూడా దక్కదు మామ, నేను కష్టపడితేనే ఈరోజు నువ్వు నా సొంతమయ్యావు అని చెప్పి సీత చెప్తుంది. సరే సీత, నువ్వు ఏ పని చేసినా కూడా నీకు తోడుగా నేనుంటాను అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. ఇక మార్నింగ్ అవుతుంది. మహాలక్ష్మి రెడీ అయి కూర్చుంటుంది. అర్చన మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, ఈరోజు శివకృష్ణ మన ఇంటికి వస్తున్నాడు, నువ్వు విద్యాదేవికి శివకృష్ణకు టెస్ట్ ఇవ్వబోతున్నావు, మనం అనుకున్న ప్లాను అనుకున్నట్టుగా జరిగితే మరి శివకృష్ణ విద్యాదేవి మనకి దొరికిపోతారు, కానీ ఒకవేళ నువ్వు అనుకున్న ప్లాన్ జరగకపోతే ఎలా మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటే, నేను వేసిన ప్లాన్కి తప్పకుండా వాళ్ళు దొరికిపోతారని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. కీడించి మేలంచమన్నారు కదా మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటే, పాత సామెతలు పక్కన పెట్టు, మహాలక్ష్మి ప్లాన్ వేసిందంటే అది జరిగి తీరుతుంది అని చెప్పి మహాలక్ష్మి తన గురించి తానే చెప్పుకుంటూ ఉంటుంది. ఇక్కడ నీకు తెలియంది ఇంకో ట్విస్ట్ ఉంది మహా, ఇంకొక ప్లాన్ ఉంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. ఏంటి ఆ ప్లాను
అని మహా అని అర్చనను అడుగుతూ ఉంటుంది. రేవతికి సంబంధించిన రేవతికి మాత్రం ఎందుకు వదిలిపెట్టాలి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అంటే ఈరోజు శివకృష్ణ అలాగే రేవతికి కూడా ట్విస్ట్ ఇవ్వబోతున్నావా అన్నమాట అని చెప్పి అర్చన అంటుంది. ఇంకెందుకు కిందకు వెళ్ళి మన ట్విస్టులను బయట పెడదాం అని చెప్పి పద అని చెప్పి మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా కిందకు వస్తూ ఉంటారు. అప్పటికే రేవతి రాఖీలు పట్టుకుని నుంచుంటుంది. ఇక రేవతి పక్కనే రామ్, సీత అలాగే చలపతి కూడా ఉంటారు. ఏంటి బాబాయ్ మీ చెయ్యి ఖాళీగా ఉంది, మహాలక్ష్మి అత్తయ్య అర్చన అత్తయ్య మీకు రాఖీ కట్టలేదా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే, వాళ్ళతో రాఖీ కట్టించుకోవడం కన్నా మెడకి ఉరితాడేసుకోవడం నయం అని చెప్పి చలపతి చెప్తూ ఉంటే, అప్పుడే మహాలక్ష్మి మెట్ల మీద నుంచి ఏంటన్నయ్య అంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏంటి అత్తయ్య ఇంకా మీరు చలపతి బాబాయ్కి రాఖీ కట్టలేదా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. ముందు మీరంతా కట్టండి, తర్వాత మేము కడతాం అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఏంటి రేవతి మీ అన్నయ్యల కోసం రాఖీలు పట్టుకుని నుంచున్నావా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంటే, అవును వదిన అన్నయ్య వాళ్ళు ఇంకా రాలేదు అని చెప్పి రేవతి చెప్తూ ఉంటే, ఇప్పుడు వస్తారు చూడు గిరి జనార్దన్ ఇద్దరు కూడా కిందకి రండి అని చెప్పి మహాలక్ష్మి పిలవడంతో, ఏంటి వదిన అని చెప్పి గిరి జనార్దన్ ఇద్దరు కూడా కిందకు వస్తారు. మీ ఇద్దరికి మీ చెల్లెలు రాఖీ కట్టాలని ఎదురు చూస్తుంది మామయ్య అని సీత చెప్తూ ఉంటుంది. ఆల్రెడీ ప్రీతి ఉష మామకు రాఖీ కట్టేసి కాలేజీకి కూడా వెళ్ళిపోయారు. మామ ప్రీతి ఉషలకు భలే గిఫ్ట్ ఇచ్చాడని చెప్పి సీత చెప్తూ ఉంటుంది. మరి మీ చెల్లెలకు మీరే రాఖీ కట్టించుకుని ఎలాంటి గిఫ్ట్ ఇస్తారో చూడాలి అని చెప్పి సీత అంటూ ఉంటే, రాఖీ కట్టిన చెల్లెలకు బావలిద్దరూ కలిసి రేవతి గారికి భారీ గిఫ్ట్ ఇస్తారు సీత, ఆ విషయంలో మా బావలు తగ్గరు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటే, అసలు ఇద్దరు అన్నంలా ముద్దుల చెల్లెలు కదా రేవతి గారు అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.